సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. సమ్మక్క సారళమ్మ జాతరను పురస్కరించుకొని వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న వారికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వాగతం పలికారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాలను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. సమ్మక్క సారళమ్మ గద్దెలను అభివృద్ధికి అనుగుణంగా మార్చాలి అనుకున్నప్పుడు అర్చకుల ఆలోచనలు తీసుకొని కొత్తగా గద్దెలను రూపొందించుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టుబట్టి వేములవాడ రాజన్న ఆలయానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుము సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఇంట్లో సుఖము సంతోషము పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన వేములవాడ రాజన్నను మొక్కుకుంటూ మరి పత్రికా మీడియా సోదరులు మాకు ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికిన మా సోదరుడు ఆది సీనన్న గారు, గ్రంథాలయ చైర్పర్సన్ కరీంనగర్ మల్లేశన్న గారు, సత్తు మల్లేశన్న గారు, మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మ్యాక్సిమం అంటే ప్రతి జాతరకు ముందు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినాక రాజన్నను మొక్కుకొని తర్వాత వేములవాడకి వెళ్ళి అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో 4 రోజులు గడుపుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా మా తల్లిదండ్రులతో రెగ్యులర్గా వస్తూ ఉన్నా. పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది చాలాసార్లు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఇటు ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా మరి సమ్మక్క సారలమ్మను వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వేములవాడలో కానీ సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చే వాళ్ళు కానీ చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ వేములవాడ రాజన్న, అక్కడ సమ్మక్క సారలక్క అంటే ఈ పదాలలోనే ఆ పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు వీళ్ళు. మేము అక్కడ సమ్మక్క సారలక్క అంటాం, ఇక్కడికి వస్తే వేములవాడ రాజన్న అంటాం. అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు.